సో మన వెహికల్ ఆల్రెడీ 5436 కిలోమీటర్ అయింది. అంటే 436 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఎక్స్ట్రా అయిపోయింది అనమాట. 5000 కిలోమీటర్స్కి మన వెహికల్కి సర్వీసింగ్ యాక్చువల్గా. చలో రైట్ హైట్ వాల్, నేను మిల్లింగ్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 3 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 4th స్టేట్లో ఉన్నాం అనమాట. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ అండ్ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాము. సో కర్ణాటక బార్డర్లో మంగళూరు అనే సిటీలో ఉన్నాం అనమాట, ఎంట్రన్స్లోనే. యాక్చువల్గా కంటిన్యూగా రావడంతో 400 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయిపోయింది. 5436 కిలోమీటర్స్ వచ్చేసింది కదా. సో యాక్చువల్గా అయితే సర్వీసింగ్ రూల్స్ ప్రకారం మరి యాక్సెప్ట్ చేయరు, బట్ ఏమవుతుందో చూడాలి. ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చూద్దాం ఫ్రీ సర్వీసింగ్కి. లైక్ ఇది సెకండ్ ఫ్రీ సర్వీసింగ్ అనమాట మనకి. ఫస్ట్ ఫ్రీ సర్వీసింగ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ చేయించాము. ఇప్పుడు 5000 కిలోమీటర్కి సెకండ్ సర్వీసింగ్ అనమాట. సో వెళ్దాం. ఇప్పుడైతే ఆల్రెడీ నేను షోరూమ్ దగ్గరకు వచ్చేసాను. షోరూమ్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా పార్కింగ్లో ఉన్నాను. వెళ్ళి ఒకసారి వాళ్ళని కలుద్దాం. ఫైనలీ మొత్తానికి అయితే షోరూమ్ నుంచి బండి అయితే బయటకు వచ్చేసింది. మనము ఆఫ్టర్నూన్ 12:30కి ఇచ్చాము. 12:30 అంటే ఇప్పుడు అరౌండ్ 5:30 అవుతుంది. సో అరౌండ్ తొందరగానే చేసి ఇచ్చేస్తారు. యాక్చువల్గా మనం రిక్వెస్ట్ చేస్తామన్నమాట తొందరగా వెళ్ళాలి అన్నట్టుగా. సో ఓకే అని చెప్పేస్తారు. సో దట్స్ ద రీజన్ తొందరగా అయితే ఇచ్చేస్తారు. అండ్ కంప్లీట్ చూసుకుంటే కూడా మొత్తం కంప్లీట్గా బాడీ మొత్తం కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసేస్తారు. ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ డాష్ బోర్డ్లు కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసేస్తారు. మొత్తం సరౌండింగ్లో అన్నీ బాగానే అయింది కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా. సోలార్ ప్యానెల్ ఏం చేస్తారో చూడాలి. అండ్ లోపల మాత్రం కంప్లీట్గా ఏదో లిక్విడ్ టైప్ జెల్ టైప్ వేసినట్టున్నారు, మ్యాక్సిమం ఆయిల్ లాగా. అవి డస్ట్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుంది. చూద్దాం. క్లీనింగ్ అయితే చేసేసారు, నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారు అనమాట. సో వెనకాలైతే అసలు ఏం ముట్టుకోవద్దని చెప్పాను. మన చెత్త అంతా అట్లే ఉంటుంది కదా. సో కంప్లీట్ చెత్త అట్లే ఉందన్నమాట. సదరేయాలి దాన్ని మొత్తాన్ని. సదురుకొని మళ్ళీ ఒకసారి సెట్ చేసేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్. సో మన నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి ఇప్పుడు 5000 కదా, నెక్స్ట్ 10,000 అనమాట. సో 10,000 కిలోమీటర్స్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ అది వచ్చేసి లాస్ట్ ఫ్రీ సర్వీసింగ్ అనమాట. ఆటోమేటిక్ తర్వాత మనం ఇంకా పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా 2-3 డేస్ మ్యాక్సిమం పట్టొచ్చు నాకు సర్ఫింగ్ కోర్స్కి. సో ఇప్పటికే 2 డేస్ కంప్లీట్ అయిపోయింది సర్ఫింగ్ కోర్స్. సో ఇంకో 2-3 డేస్ సర్ఫింగ్ కోర్స్ అయిన తర్వాత ఇటు నుంచి మనము టువర్డ్స్ గోకర్ణ దండేలి బయలుదేరదాం అనుకుంటున్నా. సో దట్ ఈస్ ద ప్లాన్. సో లెట్స్ గో టు సర్ఫింగ్ స్కూల్. సో లెట్స్ గో. సో మొత్తానికైతే సర్వీసింగ్ చేయించుకొని వచ్చేసి సర్ఫ్ స్కూల్ దగ్గరకు వచ్చేసారనమాట. సర్ఫ్ స్కూల్ దగ్గరకు వచ్చేసి కాసేపు ఎడిటింగ్ అవి ఉంటే చూసుకున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్కి వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి. లైక్ హనీష్ బ్రో ఉన్నాడు కదా. సో హనీష్ బ్రో అండ్ రోహన్ బ్రో ఇద్దరు కలిసి తీసుకెళ్తున్నారు అనమాట. ఇక్కడ లోకల్లో ఉన్నాయంట సన్సెట్ పాయింట్. అండ్ మీకు హనీష్ అండ్ రోహన్ బ్రో ఎవరో మీకు చెప్పలేదు కదా. యాక్చువల్గా మనకి అరుణాచలంలో కలిసింది దీక్షిత్ బ్రో అనమాట. సో దీక్షిత్ బ్రో వచ్చేసి మనకి హనీష్ బ్రోని పరిచయం చేశాడు. హనీష్ బ్రోకి వచ్చేసి సర్ఫ్ స్కూల్ ఉంది, అట్ ద సేమ్ టైం హోటల్ ఉందన్నమాట ఇక్కడే. సో తనతో పరిచయం అయింది, ఇక్కడ చేశాడు అనమాట. ఇక్కడ పరిచయం చేస్తాడు, ఇక్కడే 2 డేస్ నుంచి ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను.
అండ్ రోహన్ వచ్చేసి హనీష్ బ్రో ఫ్రెండ్ అనమాట. తను వచ్చేసి సైలింగ్ చేస్తారంట, సైలింగ్ స్కూల్లో వర్క్ చేస్తాడు. సో వీళ్ళంతా మంచి మంచి ప్రొఫెషనల్లో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ నాకు కోచింగ్ ఇచ్చేదేమో సన్నీ బ్రో అనమాట. సో వీళ్ళంతా కంప్లీట్ ఒకే దగ్గర కంప్లీట్ సర్క్యులేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడే. అండ్ ఒక్కొక్కరి స్టోరీ ఒక్కొక్కరి ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట. సో మీకు అందరినీ ప్రతి ఒక్కరిని తర్వాత పరిచయం చేస్తాను ఒకరొకరిని. సో ఇప్పుడైతే సన్సెట్ చూడడానికి వెళ్తున్నాము. సో లెట్స్ గో, వెళ్ళేసి సన్సెట్ అయితే చూసుకొని వచ్చేద్దాం ఇవాళ ఇక. సో లెట్స్ గో. Sorry guys, we don't have a stabilizer here. पॉइंट आपको मालूम है, ऐसा वाला सनसेट पॉइंट है बोल किधर भी नहीं मालूम है, ज़्यादा लोग को नहीं मालूम है. ओके ओके, बहुत अच्छा नेचुरल टेम्पल है. बाद में आप देख सकते हो क्या है टेम्पल के पीछे. ओह, सुपर सुपर ब्रो, एक्चुअली इट वाज वेरी नाइस.